శ్రీ భావన ఋషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ వాటిని వెంటనే నిలిపివేయాలని సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు సీతా ఆంజనేయులు మాట్లాడుతూ కాప్రా పరిధిలోని సర్వే నెంబర్ 158లో ఉన్న 2.10 గుంటల స్థలానికి సంబంధించి 2001 నుంచి వివిధ కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు జేసీబీలతో సబ్స్టేషన్ నిర్మాణానికి పునాదులు తవ్విస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్, జాయింట్ కలెక్టర్ తప్పుడు అలైన్మెంట్ ఇచ్చి ప్రజల ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు విమర్శించారు. కోర్టు ఆదేశాలను గౌరవించి అక్రమ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి సొసైటీ స్థలాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ అవినాష్, సెక్రటరీ ఉన్న రమేష్, ట్రెజరర్ రామకృష్ణ, సభ్యులు గుర్రం విశ్వేశ్వరరావు, కర్ణాటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలు విషయం మీకు అందరికి పేపర్లు ఇచ్చిండ్రు. విషయం ఏంటంటే ఈ భావన ఋషి సొసైటీ 1984లో ఏర్పడి ఎదురున్న స్థలం 1997లో ఇక్కడ గౌట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి స్థలం. దానికి 2009లో జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు లేఅవుట్లో కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. లేఅవుట్లో కూడా మా ఆధీనంలో ఉంది. కానీ అక్కడ సాయిబాబా వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక వాళ్ళు ఈ స్థలంలో కొంత మాకు సంబంధించి ఉంది, మాకు ఇవ్వాలి ఇది అని ప్రభుత్వంతో వాళ్ళు కొట్లాడడం, కోర్టు కేసులు ఇవ్వడం, ఇది 2001 నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఉంది. ప్రస్తుతం మా సొసైటీకి కోర్టులో స్టేటస్ ఆర్డర్ అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు సుచరిత అనే మేడం ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఆ స్థలాన్ని ఆమె ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము వెళ్ళి అన్ని విధాలా ఆమెను చేసినాం. అప్పుడు కొద్దిగా ఒక 2 మధ్యవర్తులు వచ్చారు. వాళ్ళు సార్ దీన్ని ఇట్లా కాదు, మీరు కొంత డబ్బు చెల్లిస్తే తప్ప ఇది కాదు అని చెప్తే ఇది సొసైటీ, నేను దీంట్లోకి 10,000 రూపాయల కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వడం కుదరదు, అది ఏదున్నా కోర్టు కచేరీలనే చూడడం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆమె వెంటనే దాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి మాకు నోటీస్ ఇచ్చి మా మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి కూడా అదే స్టేటస్ లో ఉంది. ఆ భూమి వాస్తవికంగా ఆ భూమి ఈ దమ్మాయి కూడా గౌడ్స్ కు వచ్చినటువంటి భూమి 97లో 17 ఎకరాల 28 గుంటలు సర్వే నంబర్ 158లో మా సొసైటీకి రిజిస్ట్రేషన్. అది మా పొజిషన్ ఉంది. కానీ ఇవన్నీ లిటిగేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సాయిబాబా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాకేదో కొద్దిగానండి ఇవ్వాలి ప్రభుత్వం, బాకీ ఇవ్వకుండా సబ్స్టేషన్ కట్టిస్తుంది అని ఇప్పుడు వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. పోయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే పోలీసు తీసుకుంటారు. నన్ను కూడా రమ్మనంటే నేను మిమ్మల్ని తీసుకెళ్ళాను. ఇప్పుడు మేము పోలీసుల దగ్గరికి పోయి పోలీసు ఇవన్నీ చేయడం అనేది మాత్రం అయ్యే పనిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక చేనేత సహకార సంఘం 3,000 మంది సభ్యులకు నేను అధ్యక్షుడిని. నా డ్యూటీ ఏంటి? చట్టపరంగా కాపాడాలి. నేను ఏదైనా చట్టపరంగా దీనికి సంబంధించిన ఆస్తిని అప్ టు ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు, అక్కడ కూడా కాకపోతే ప్రైమ్ మినిస్టర్ దగ్గర దాకా కూడా పోవడానికి నాకు అవకాశం ఉంది, నేను ఛాన్స్ ఉంది, నేను పోగలను కూడా. ఎందుకంటే ఐఎమ్ ఏ సీనియర్ బీజేపీ లీడర్, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర వర్క్ చేసిన వ్యక్తి. నాకు చాతనైంది పొలిటికల్గా. కానీ ఇంతవరకు ఈ కాలనీ అభివృద్ధి పథంలో ఏ పొలిటికల్ లీడర్ కూడా సహాయం తీసుకోలేదు. అది మీ అందరికీ తెలుసు. ఈ కాలనీ డెవలప్మెంట్ చేయడానికి దీంట్లో ఇప్పటి వరకు నా ఎమ్మెల్యే, నా కార్పొరేటర్, నా ఎంపీ ఎవరి దగ్గరికి కూడా పద్మశాలి టౌన్స్ గురించి రిప్రజెంటేషన్ కూడా ఉండదు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్. నాకున్నటువంటి పరిధిలలో మాకున్నటువంటి అధికారుల ద్వారానే ఈ కాలనీ డెవలప్ చేసినాం. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, అది కూడా కొద్ది రోజులు మేము పెట్టే, అది కూడా వీలైతే
మీరు పద్మశాలి టౌన్షిప్ మందిరా వాటర్ వర్క్స్ వాళ్ళు ఇవాళ 800 ఇళ్లకు పర్మిషన్ ఇచ్చారు. ప్రతి పర్మిషన్కు 1,50,000 కలెక్ట్ చేసినారు. అంటే ఎన్ని కోట్లు? 12 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ కలెక్ట్ చేసింది. బట్ ఈ రోజు వరకు ఎలాంటి ఒక్క రూపాయి మెయింటెనెన్స్ కానీ ఆ విషయం ఇప్పుడు చెప్పడం కాదు. నేను దాన్ని మళ్ళీ మేము ఒకసారి అందరినీ పిలిచి ప్రభుత్వంపై కూడా దండయాత్ర చేసేది తీసుకొచ్చినాం. తర్వాత జాయింట్ కలెక్టర్ దీన్ని పరిష్కారం చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయే ముందు ఆమెనే అఫిడవిట్ దాఖలా చేసింది. అక్కడ పూర్తిగా మాకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇవ్వడం వల్ల జాయింట్ కలెక్టర్ కూడా ప్రభుత్వ ఎంఆర్ఓకు వాళ్ళకు సంబంధించి ఆధీనంలోకి ఇచ్చినట్టుగా ఆర్డర్ ఇవ్వడం వల్ల వెంటనే మేము మళ్ళీ కోర్టుకెళ్ళి ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేసి స్టేటస్ కో ఆర్డర్ తీసుకుని అక్కడ ఎవరు ఏమి చేయకుండా ఆపినాం. కానీ నిన్నటి రోజు జేసీబీ తీసుకొచ్చి అక్కడ బునియాది తీయడం స్టార్ట్ చేసి ఎవరమ్మా మీరు ఎందుకు వచ్చేది ఇందులోకి రావడానికి వీల్లేదు అంటే మేము ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులం, ఈ భూమి తహసీల్దార్ మాకు ఇచ్చిండు అంటే ఎలాంటి పేపర్ ఉందో చూడండి. అదే ఇక్కడిది హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా చేయకూడదు కదా అని వాళ్ళని అడిగినప్పుడు రంగనాథన్ కూడా హైకోర్టు ఇక్కడ నిలబెట్టి నువ్వు కోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా చేయకూడదు అని చెప్పి అడిగిన దాఖలాలు ఉన్నాయంటే మీరు కూడా నన్ను అలాంటి చెప్పినా పర్వాలేదు నేను మానేపను అని చెప్పి ఆయన జేసీబీతో ఫిర్యాదు తీయించినటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు 11 గంటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ జేసీబీని పెట్టి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది. దానికోసం నేను ఈ విషయం ఇది 2 కాలనీల మధ్యన ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమానం మీరందరూ ఆలోచించండి. ప్రభుత్వాన్ని కూడా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. 2 అటు ఆ కాలనీ ఇటు సొసైటీకి సంబంధించి మధ్యలో స్థలము 25 సంవత్సరాల నుంచి కోర్టు కచేరీలో ఉన్న స్థలంలో సబ్ స్టేషన్ పెట్టడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వాధికారులు చేస్తున్నది ఎంతవరకు న్యాయమో ఇది మీ ద్వారా నేను అడగాలనుకుంటున్నా. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి చేస్తుందా లేక వాళ్ళు ప్రాణావరించడానికి? ఇప్పుడు పక్క కార్మికులమైనా మేము చేనేత కార్మికులమైనా ఎవరమైనా అది పరిష్కారం అయిన తర్వాత లేదు అంటే ప్రభుత్వాధికారులు మధ్య మార్గంగా దాన్ని పరిష్కారం చేసి ఎవరిది ఏంటిదని చెప్పాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాధికారులే నిర్లక్ష్య ధోరణితో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడంలోని దురుద్దేశం ఏంటంటే కోట్ల రూపాయల పన్నుని డిమాండ్ చేసి మేము ఇవ్వడానికి సొసైటీ నుంచి మేము ₹1 కూడా ఇవ్వడానికి మాకు వీలుండదు. కాబట్టి మేము ఎలాంటి అభ్యర్థనను కూడా మేము స్వీకరించలేదు. దాని వల్లనే ఇలాంటి దుర్మార్గం చర్యలకు ప్రభుత్వాధికారులు పూనుకుంటారని చెప్పి ఈ ద్వారా అటు ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని, ఇది ఈ ప్రజల ప్రాణాలకు అరిష్టమైనటువంటి కార్యక్రమం కాబట్టి వెంటనే అలాంటి ఆర్డర్స్ ఏమున్నా రద్దుపరచాలని చెప్పి కలెక్టర్ వరకే కాదు మీరు తెలంగాణ ప్రభుత్వానికి కూడా వెళ్ళేటట్టుగా మీ ద్వారా మీడియా ప్రతినిధుల్ని పత్రికా ప్రతినిధుల్ని అందరినీ కూడా నేను కోరుకున్నా. మీరు ఖచ్చితంగా పేద ప్రజలు అక్కడ ఉంటారు, అంత పేద ప్రజలు రేపు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదైనా పేలిందంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయితే ఇది ఇలాంటిది ఈ ఇళ్ల మధ్యన చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. వారు ఏమనుకోవద్దు, నేనున్న వాస్తవం చెప్తున్నా. లీడర్ ఆఫ్ 1977 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినప్పుడు 23 ఏళ్ల వయసు ఢిల్లీలో అరేంజ్ చేసింది ఇందిరాగాంధీ. అంటే అప్పటి నుంచి రాజకీయాలకు సంబంధం బట్ రాజకీయం చేయలేదు. కాకపోతే ప్రధానమంత్రిని కూడా విమర్శించి జవాబు తెప్పించుకునే కెపాసిటీ అనేటువంటి తహసీల్దార్ చేసిపోయింది, ఆమెనే ఆదరించిందంట. కాబట్టి అలాంటి ప్రభుత్వ ఉద్యోగులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. వెంటనే ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్లను రద్దుపరచాలని చెప్పి మీ ద్వారా